ఇటీవల నాటో శిఖరాగ్ర సభ సమ్మిట్ జరిగింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రధానంగా అమెరికా, యూరోపియన్ దేశాలతో కూడిన మిలిటరీ అలయన్స్. అయితే ఈ శిఖరాగ్ర సభలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే చైనాను ఒక సెక్యూరిటీ థ్రెట్ అని మొదటిసారిగా చాలా స్పష్టంగా నాటో డిస్క్రైబ్ చేసింది. అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా నాటోను తమ భద్రతకు ప్రమాదమని పేర్కొనలేదు. 2019లో కూడా పరోక్షంగా చైనా ప్రస్తావన ఉందే తప్ప ఇంత స్పష్టంగా చైనా పట్ల ఒక ఫోకస్ను నాటో మొదటిసారిగా ప్రకటించింది. సో దీనిపైన అమెరికాకు, యూరప్కు అంచనాలు ఎలా ఉన్నాయి, దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది చర్చించే ముందు నాటో హిస్టరీ ఏందనేది కూడా బ్రీఫ్గా చెప్పాలి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 12 కంట్రీస్తో 1949లో ఏర్పడింది. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అయిపోయాక, రెండవ ప్రపంచ యుద్ధం అయ్యాక అమెరికా నాయకత్వం ఒకవైపు, సోవియట్ యూనియన్ నాయకత్వం మరోవైపు రెండుగా వరల్డ్ చీలిపోయింది. ముఖ్యంగా ఈస్ట్ యూరప్, సెంట్రల్ యూరప్లోకి కూడా సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అంటే సోవియట్ బలగాలు వచ్చాయి. ఇప్పుడు అనేక కంట్రీస్గా ఉన్నటువంటి ఈ దేశాలు, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఇప్పుడు సోవియట్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చాయి. సో ఈ 1949లో సోవియట్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ని ఎదుర్కోవటానికి, అంటే సెంట్రల్ యూరప్, ఈస్టర్న్ యూరప్ వరకు కూడా సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ను ఎదుర్కోవడం అనే లక్ష్యంతో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా, యూరోపియన్ పవర్స్, అంటే అమెరికా, యూరోప్లో ఉన్నటువంటి వెస్టర్న్ క్యాపిటలిస్ట్ పవర్స్, యూరోప్ కూడా రెండుగా చీలిపోయేది. ఇప్పుడు ప్రజెంట్ ఐక్యంగా ఉన్న జర్మనీ కూడా 2 జర్మనీలుగా ఉంటాయి. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, వెస్ట్ జర్మనీ క్యాపిటలిస్ట్ జర్మనీగా ఉండే, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ జీడీఆర్ అనేది సోషలిస్ట్ జర్మనీగా ఉండే. తర్వాత ఈ 2 జర్మనీలు ఏకమై ఒకే జర్మనీ అయింది. సో ఈ రకంగా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వెస్ట్రన్ క్యాపిటలిస్ట్ యూరప్ ఒకవైపు, సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సోషలిస్ట్ యూరప్, ముఖ్యంగా ఈస్టర్న్ యూరప్ మరోవైపు. సో ఈస్టర్న్ యూరప్, తూర్పు యూరప్, మధ్య యూరప్ దాకా సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. దీన్ని ఎదుర్కోవాలి అనే లక్ష్యంతో అమెరికా, అలాగే వెస్ట్రన్ యూరప్లో ఉన్న క్యాపిటలిస్ట్ పవర్స్ అన్నీ కలిపి ఈ మిలిటరీ అలయన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది. ఇప్పుడు 30 కంట్రీస్ ఇందులో నాటోలో సభ్యదేశాలు. అయితే 90స్లో వచ్చే వరకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ఒక రక సోవియట్ యూనియన్ అంతర్ధానమైపోయింది. అమెరికాకు మిలిటరీ ఛాలెంజ్ అనేది లేదు. సోవియట్ యూనియన్ అంటే నాటో, అమెరికా కానీ యూరప్కు కానీ సోవియట్ యూనియన్ పతనంతో ఇక మిలిటరీ ఛాలెంజ్ లేదు. మిలిటరీ ఛాలెంజే కాదు, ఒక సోవియట్ యూనియన్ రూపంలో ఒక ఆల్టర్నేట్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్, ఒక ప్రత్యామ్నాయమైన సామాజిక ఆర్థిక భావన కూడా లేదు. ఎందుకంటే సోవియట్ పతనమే కాదు, ఈ దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్థలన్నీ కూలిపోయాయి. ఇప్పుడు రష్యా కానీ, మీకు ఈ మాజీ సోవియట్ రిపబ్లిక్లైన యుక్రెయిన్, సో అజర్బైజాన్, ఆర్మేనియా, సో ఇలాంటి అనేక రిపబ్లిక్లు ఉన్నాయి మనకు. కజకస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. సో ఇవి అన్ని కంట్రీస్ కూడా సెపరేట్ కంట్రీస్. ఇక్కడ ఎక్కడా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు లేవు, సోషలిస్ట్ ప్రభుత్వాలు లేవు. సో ఇప్పుడు 90s తర్వాత ఒక చర్చ వచ్చింది. సో సోవియట్ యూనియన్ రూపంలో మిలిటరీ ఛాలెంజ్ లేదు, సోవియట్ సోషలిజం రూపంలో ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ కూడా లేదు. మరి లేనప్పుడు నాటో అవసరమా అనేటువంటి డిబేట్ పెద్ద ఎత్తున జరిగింది. కానీ అమెరికా, యూరోప్ల కలెక్టివ్ మిలిటరీ ఇంట్రెస్ట్ల రీత్యా ఈ నాటో అలయన్స్ కొనసాగింది. వాస్తవంగా నాటోకు పోటీగా సోవియట్ యూనియన్ వార్సా ఒప్పందం అని కూడా చేర్చుకుంది. సో వార్సా ఒప్పందం కూడా ఇవాళ అదృశ్యమైంది. సో నాటోకు వ్యతిరేక మిలిటరీ అలయన్సే ప్రపంచంలో లేదు. అంటే నాటో ఏర్పడినప్పుడు ఒక నోన్ ఎనిమీ సోవియట్ యూనియను, ఒక నోన్ థ్రెట్, ఒక తెలిసిన ప్రమాదము సోవియట్ మిలిటరీ థ్రెట్ను చూపెట్టి అమెరికా ఈ నాటో అనే ఐడియాను మార్కెట్ చేయగలిగింది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అంతర్ధానమైందో అమెరికా తెలివిగా తన ఐడియాను కొత్త కాన్సెప్ట్తో నాటో ముందుకొచ్చింది.
అప్పటి వరకు కలెక్టివ్ డిఫెన్స్ అనే భావనతో నాటో సభ్య దేశాలు కలిశాయి. ఇప్పుడు కలెక్టివ్ డిఫెన్స్ నుంచి కలెక్టివ్ సెక్యూరిటీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ అంటే సమిష్టిగా భద్రతను కాపాడుకోవడం కాదు, సమిష్టి రక్షణ కాదు, సమిష్టి భద్రత. ఈ భద్రత అంటే ఎవరు? ఎనిమి ఎవరైనా కావచ్చు, ఏ దేశం నుంచైనా ప్రమాదం ఉండొచ్చు, అసలు రాజ్యేతర శక్తుల్లో నుంచి కూడా ప్రమాదం రావచ్చు. ఇప్పుడు తాజాగా తీవ్రవాదం పెద్ద ప్రమాదంగా రావచ్చు. సో ఈ న్యూ ఐడియాతో నాటో మార్కెట్ చేసి కంటిన్యూ కావడమే కాదు, ఎక్స్పాండ్ అయ్యి ఇవాళ 1949లో నాటో ఏర్పడినప్పుడు 12 కంట్రీస్ మెంబర్స్ అయితే ఇవాళ 30. ఈ 30లో 14 మీకు 1919 ప్లస్ 2000 మధ్యలోనే చేరాయి. సో అంతేకాకుండా నాటోకు నాన్ నాటో అలై స్టేటస్ అంటారు. అంటే నాటోలో సభ్య దేశం కాకపోయినా నాటోలో లేని నాటో మిత్ర దేశం, ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు నాన్ నాటో అలైస్గా కూడా గుర్తింపు. మరి ఎందుకు ఇది కొనసాగగలిగింది అంటే బోత్ అటు అమెరికన్ ఇంట్రెస్ట్లు ఇటు యూరోపియన్ ఇంట్రెస్ట్లు. యూరోప్ తన మిలిటరీ అటానమీని కొంత కోల్పోతుంది, కానీ చీప్గా యూరోప్కు సెక్యూరిటీ లభిస్తుంది. సో దాంతో యూరోపియన్ దేశాలు అంగీకరించాయి. అమెరికాకి ఏంటంటే వాస్తవంగా నాటో ఎక్స్పెండిచర్లో 70% అమెరికానే పెట్టుకుంటుంది. ప్రపంచమంతటా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి అమెరికాకు నాటో అవసరం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఇలా అన్నిట్లో కూడా జోక్యము నాటో బలగాలతోనే జోక్యం చేసుకుంది. అయితే నాటో జోక్యం అంటే అన్ని నాటోలోనూ 30 దేశాలు జోక్యం చేసుకోకపోవచ్చు, నాటో బడ్జెట్ కూడా 30 దేశాలు సమానంగా కంట్రిబ్యూట్ చేసుకోకపోవచ్చు, కానీ నాటో అనే ఒక బ్యానర్ కింద తన ఎక్స్పాన్షన్, తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పదిలపరచుకోవడానికి అమెరికాకు నాటో అవసరం వచ్చింది. సో యూరోప్ కొమ్ము ఇది చీప్ సెక్యూరిటీ, చౌకగా భద్రత దొరికింది. అందువల్ల ఈ కలెక్టివ్ ఇంట్రెస్ట్ వల్ల, ఈ సమిష్టి ప్రయోజనాల వల్ల సోవియట్ యూనియన్ అనే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి మొదలైన నాటో సోవియట్ అంతర్ధానం తర్వాత కూడా ఈ నాటోను కొనసాగించారు. ఇప్పుడు అర్జెంటుగా మరి ఈ నాటో మనుగడకు ఒక శత్రువు కావాలి. సో ఎందుకంటే తీవ్రవాదం పైన పోరాటం అన్న పేరిట ఇరాక్లో అలాగే ఆఫ్ఘనిస్తాన్లో నాటో యుద్ధాలు చేసింది. చివరకు మిగిలింది ఏమీ లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నారు. యూరోపియన్ కంట్రీస్లో కూడా ప్రజల నుంచి ప్రశ్నలు మొదలవుతున్నాయి. మనం ఎందుకు అమెరికా కోసం యుద్ధాలు చేయాలి, అమెరికా ప్రయోజనాల కొరకు మనం ఎక్కడెక్కడో పోయి ఎందుకు యుద్ధాలు చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఈ నాటో ఇంటర్వెన్షన్ జోక్యాలన్నీ కూడా అమెరికాకు ప్రమాదం అనుకున్న దగ్గర జోక్యం చేసుకుంటున్నారు తప్ప మన యూరోప్కి ఏం సంబంధం అనేటువంటి చర్చ యూరోప్లో మొదలైంది. సో ఇప్పుడు నాటో మనగడ, నాటో ఉనికి నిలబడాలంటే మరో కామన్ ఎనిమీ కావాలి. ఇప్పుడు ఆ కామన్ ఎనిమీగా గతంలో రష్యాను చూపెట్టారు. సో రష్యాను చూపెట్టి నాటో, కానీ ఇటీవల కాలంలో రష్యా కన్నా చైనాను ఫోకస్గా చేసుకుని ఒక సవాల్గా నాటో తన మనగడ కొరకు, తన ఉరికి కొరకు ఇలా చైనా ప్రమాదము అనే భావన ముందు పెట్టారు. అయితే చైనా ప్రమాదం అనే విషయంలో అమెరికాకు, యూరోప్కు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాటో సమ్మిట్ ఇలా అఫీషియల్గా చైనాను సెక్యూరిటీ థ్రెట్ అంటే భద్రతకు ప్రమాదము అని అభివర్ణించిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షులు, జర్మనీ ఛాన్సలర్ కూడా భిన్నంగా స్పందించారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఏంటంటే నాటో అనేది ఒక మిలిటరీ కూటమి, చైనాతో మా సంబంధాలు కేవలం మిలిటరీకే పరిమితం కాదు, ఇట్ ఈస్ బియాండ్ మిలిటరీ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాటో అంటే నార్త్ అట్లాంటిక్, చైనాకు నార్త్ అట్లాంటిక్తో సంబంధం ఏంటి అని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా వీ డోంట్ వాంట్ టు స్కాటర్ అవర్ సెల్స్, సో ప్రపంచమంతటా మాకేం పని అన్నట్టు మాట్లాడారు. ఇక జర్మన్ ఛాన్సలర్ కూడా ఇట్ ఈస్ డేంజరస్ టు ఓవర్ రియాక్ట్ చైనా అని వ్యాఖ్యానించారు. చైనా ఛాలెంజ్ పట్ల ఓవర్ రియాక్ట్ కాకూడదు అని కూడా ప్రకటించారు. కారణం ఏంటంటే ఫ్రాన్స్కు, జర్మనీ లాంటి యూరోపియన్ కంట్రీస్కు చైనాతో చాలా సన్నిహితమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా ట్రంప్ టైంలో కూడా చైనా పైన ఆంక్షలు అంటే ఫ్రాన్స్, యూరోప్ పట్టించుకోలేదు. ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఇతర యూరోపియన్ పవర్స్ పట్టించుకోలేదు. సో చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాల వల్ల అమెరికా రియాక్ట్ అయినంతగా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు రియాక్ట్ కావడం లేదు యూరోప్లో. సో అలాగే ఈరోజు గతంలో సోవియట్ యూనియన్ లాగా చైనా ఇవాళ
వెస్ట్రన్ కంట్రీస్కి ఒక మిలిటరీ ఛాలెంజ్గా ఈ యూరోపియన్ దేశాలు భావించడం లేదు. మూడోది ఏంటంటే సోవియట్ యూనియన్ అనేది కేవలం ఒక మిలిటరీ ఛాలెంజే కాదు, ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ కూడా. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలపైన సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే, అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్ అలీనోద్యమం అని ఏర్పాటు చేసుకున్నా కూడా ప్రో సోవియట్ యూనియన్ ఫారిన్ పాలసీ ఉండే. సో అలాంటి ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్ ఇవాళ చైనా నుంచి లేదు. ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్తో చాలా తృతీయ ప్రపంచ దేశాలు చైనా వెస్ట్కు పశ్చిమ దేశాలు వ్యతిరేకంగా లేవు. ఇవాళ చైనానే ప్రపంచంలో ఐసోలేట్ అయి ఉంది. అందువల్ల చైనా సోవియట్ యూనియన్ లాగా ఒక పెద్ద ఆల్టర్నేట్ ఛాలెంజ్, అంటే ప్రపంచం ఏ రకంగా ఉండాలి అనే ఒక సామాజిక ఆర్థిక భావనగా ఇవాళ చైనా లేదు. అందువల్ల చైనా ఛాలెంజ్ను అంతగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి వైఖరి యూరోపియన్ కంట్రీస్ అనుసరిస్తున్నాయి. సో అమెరికా నాటో శిఖరాగ్ర సభలో చైనా సెక్యూరిటీ థ్రెట్ అనే కాన్సెప్ట్ను పుష్ చేయగలిగింది. కానీ అదే సమయంలో యూరోపియన్ కంట్రీస్తో ఉన్నటువంటి ఈ డిఫరెన్సెస్ను మాత్రం పూర్తిగా ఐరన్ అవుట్, అంటే ఆ విభేదాలను మాత్రం పూర్తిగా పరిష్కరించుకోలేకపోయాడు బైడెన్.